గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు. ఎస్, తమిళనాడు గవర్నర్ రవి సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ 2 రోజుల క్రితం విమర్శలతో విరుచుకుపడగా ఆ మరుసటి రోజే గవర్నర్ కార్యాలయం కౌంటర్ ప్రకటనతో కాకరేపింది. సీఎం స్టాలిన్ కి అంత అహంకారం పనికిరాదంటూ హాట్ కామెంట్స్ చేసింది. తమిళనాడులో సంక్రాంతి పండుగ వేళ గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్ ఎపిసోడ్ మరోసారి సంచలనంగా మారుతోంది. ఈ నెల 6న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదన్న కారణంతో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ రవి నిష్క్రమించారు. ఈ పరిణామంతో ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య మరోసారి విభేదాలు ఏర్పడ్డాయి. గవర్నర్ ఆర్ఎన్ఎస్ రవి సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని రాజ్భవన్ తెలిపింది. అయితే గవర్నర్ చర్యలు ఆయన పదవి హోదాకు తగ్గట్లుగా లేవని స్టాలిన్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఆయన తీరుపై మండిపడ్డారు సీఎం స్టాలిన్. ఇక సీఎం స్టాలిన్ విమర్శలకు కౌంటర్ ఇస్తూ రాజ్భవన్ వర్గాలు ప్రకటన రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. సీఎం స్టాలిన్ తీరును తీవ్రంగా ఖండించారు గవర్నర్ రవి. ముఖ్యమంత్రికి అంత అహంకారం పనికిరాదన్నారు. జాతీయ గీతాన్ని గౌరవించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను నిర్వహించాలని చెప్పడాన్ని అసంబద్ధ చర్యగా, చిన్నపిల్లల చేష్టగా సీఎం స్టాలిన్ పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి అహంకారం మంచిది కాదని, దేశమే సర్వోన్నతం, రాజ్యాంగమే అత్యున్నతమనే విషయాన్ని సీఎం స్టాలిన్ మర్చిపోద్దని, వాటి పట్ల అవమానాన్ని ప్రజలు సహించరన్నారు గవర్నర్ రవి. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల వేళ జాతీయ గీతాన్ని ఆలపించలేదని ఆరోపిస్తూ ప్రసంగం చేయకుండానే గవర్నర్ ఆర్ఎస్ రవి వెళ్లిపోవడం పొలిటికల్ గానూ కాకరేపుతోంది.